మిత్రుడు శరత్ చంద్ర సినిమా పాట అంతరంగాన్ని ఇక్కడ పెట్టాడు. సమర్థవంతంగా వీళ్ళంతా కూడా వాళ్ళ 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 సినిమా రచనలోని బాధలు, కష్టాలు, సంతోషాలు అన్నీ చెప్పుకున్నారు. బహుశా ఇది ఫస్ట్ టైము సినిమా రచనలతోనే వాళ్ళ ప్రారంభాన్ని చెప్పించడం అనేది మొదటి ప్రయత్నం అని నేను భావిస్తాను. నిన్న కూడా మంచి చర్చ జరిగింది కథకులు, నవలాకారులు విమర్శ మీద. వీళ్ళంతా 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి యూత్. పాట కడలి ఖమ్మం మా ఇంత చిన్నప్పటి నుంచి మా ముందు పెరిగిన అమ్మాయి. అలాగే కల్లూరు నుంచి వచ్చిన నాగరాజు కూడా ఖమ్మమే. అంటే మా ప్రాంతం నుంచి, మన ప్రాంతాల నుంచి వీరు మహబూబాద్, తర్వాత పూర్ణాచారి వరంగల్. పూర్ణాచారి కూడా ఇంతకుముందు ఒకసారి వచ్చాడు మా కార్యక్రమానికి. శరత్ చంద్ర ఏమో మా కార్యక్రమాల్లో భాగస్వామి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎదిగినటువంటి వాళ్ళు సినిమా రంగంలో కూడా మంచిగా ఎదుగుతున్నటువంటి దానికి తెలంగాణ సాహితీ హృదయపూర్వకంగా అభినందిస్తుంది. అయితే చెప్పారు, ఈ సినిమా సాహిత్యానికి అంత బయట విలువ ఇవ్వట్లేదు అని. ఏదైనా సాహిత్యమే. వాస్తవంగా సినిమా సాహిత్యానికి ఉన్నటువంటి పాపులారిటీ లేదా ప్రజల్లోకి వెళ్ళేటువంటి దాని ఆ మీడియా చాలా గొప్ప. సినిమా అనేదే చాలా గొప్ప మీడియా జనంలోకి పోయేటువంటి. శ్రీశ్రీయే చెప్పాడు, సినిమా అనే మీడియా ప్రజల్లోకి పోవటానికి చాలా పెద్ద మీడియా అది, దాన్ని మనం వదిలేయకూడదని కూడా చెప్పాడు ఆయన. నిజంగా కూడా ఈరోజు గల్లీలో నుంచి పట్టణాల వరకు కూడా సినిమా ప్రభావం చాలా విపరీతంగా ఉంది. అట్లాంటి సినిమాలో కూడా కవులుగా ఉండి సినిమా గీతాలు రాసినటువంటి శ్రీశ్రీ కానీ, దాశరథి కానీ, మిగతా సినారే కానీ, వీళ్ళందరూ, ఆత్రేయ కూడా అద్భుతమైన నాటికలు రాశాడు, అద్భుతమైనటువంటి మాటలు రాశాడు, కథలు రాశాడు. అట్లాంటి వాళ్ళు సినిమాల్లోకి వచ్చి కూడా పెద్ద ప్రభావాన్ని చూపించారు. సో మీ అసలు ఆత్మలను మూసేసి డైరెక్టరు, నిర్మాతల ఆత్మల వెంట మీరు పడుతున్నారనేది మీరు చెప్పిన మాటల్లోనే ఉంది. ఓకే, కానీ మీ ఆత్మలకు కూడా ఒక పేజీ అప్పుడప్పుడు కేటాయిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, గొప్ప ప్రభావాన్ని సినిమాల మీద కలిగించిన వాళ్ళందరూ కూడా బయట గొప్ప కవులు, జ్ఞానపీఠ అవార్డు తీసుకునేంత గొప్ప కవులు. కాబట్టి మీరు కష్టపడండి, మీకు ఇదే ఒత్తిడి ఉండొచ్చు, ఇది జీవనాధారం కూడా కావచ్చు. కానీ మీ వాస్తవికమైనటువంటి ఆత్మీయత, ఆత్మకు సంబంధించిన మానవీయ లక్షణాలతో ఉన్నటువంటి దాన్ని, మీ సృజనాత్మకమైనటువంటి ఆ క్రియేటివిటీని దానికి కూడా కొంత కేటాయించండి. కవిత్వం రాస్తారో, పాటే రాస్తారో. నేను ఎందుకు చెప్తున్నానంటే పాట గురించి, నేను కూడా పాటలు రచయితనే, ఎవరికి తెలియదు. నేను రాసే పాటలు వేరనుకోండి. 100 దాకా నేను పాటలు రాశాను ఎప్పటి నుంచో. రౌతు రవి మేమంతా కలిసి రాసాము. సో ఇక్కడ సునంద ఉంది, సునంద కూడా రాస్తుంది పాటలు, చాలా మంది ఉన్నారు. సో మా మైండ్ తరం, మేము రాసినటువంటి ఇది వేరు, మీది వేరు. కానీ మీకు చెప్పేది ఏంటంటే, మీరు గొప్ప సినిమా రచయితలుగా, కవులుగా మీరు ఎదగండి, ఎదగాల్సిందే, తప్పకుండా ఎదగాలి కూడా. ఎదిగిన తర్వాత మీరు వాళ్ళ వెంట పడరు, వాళ్ళు మీ వెంట పడతారు. అప్పుడు మీ యొక్క శక్తియుక్తులేంటో ఆ పాటలు చూపించవచ్చు. ఇప్పుడు చూపెట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాడు కదా,
తన ఆత్మ ఏంటో పలికించాడు కదా సినిమా పాటల్లో. ఎందుకంటే ఆయనకు అంత డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మీకు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మీ ఆత్మను పలికించవచ్చు. కడలి చాలా బాగా చెప్పింది. పాట పుట్టింది పనిలోంచి అని చెప్పాడు కదా. అశోక్ తేజ్ చెప్పకముందే చాలా మంది చెప్పారు. పాట రాశాడు అశోక్ తేజ్. సో పని అంటే ఒక సామూహిక సందర్భం. అది ఉద్వేగాలు కూడా సామూహికమైనవే. ఆవేశాలు, దుఃఖాలు ఇవన్నీ సామూహికమైనటువంటి తత్వంలోంచి. ఎప్పుడు పుట్టింది అనే 11వ శతాబ్దం అయ్యో అన్నారు. ఎప్పుడు కాదు, ఆది మానవుడు పరిణామం చెందుతున్న క్రమంలో తన ఆహారాన్ని వెతుక్కుతూ ఉన్నప్పుడే ఆ పాట పాడుకున్నాడు. ఆకలితో పాట పాడాడు, ఆవేశంతో పాట పాడాడు, ఆహారం దొరికిన ఆనందంలో కూడా పాట పాడాడు. సో పాట అనేది చాలా 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 పూర్వమే, చాలా పూర్వమే. ఆదిలో పాటే కవిత్వం అని చెప్పాడు క్రిస్టఫర్ కార్డ్వెల్. కాబట్టి మొదటి కవిత్వం పాటే. కాబట్టి పాటకంత విలువ ఉంది, పాటకంత ఆదరణ ఉంది. తల్లి పాడే జోలపాట కదా మనం ముందు విన్నది. కాబట్టి అది కదా పాట. పాటలో అమ్మ ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, హృదయం ఉంటుంది, చెమ్మ ఉంటుంది. అది బహుశా మీరు రాసే సినిమా పాటల్లో మాటల కోసం వెతుక్కుంటారు, కానీ హృదయం గురించి వెతుక్కోవాల్సిన అవసరం అక్కడ ఉండదు. కానీ మీరు ఎంచుకునే పదజాలంలో ఏవైతే ఇందాక వీరు చెప్పాడో ఆ గ్రామీణ జానపద పదజాలాన్ని మీరు ఉపయోగిస్తే అప్పుడు అది జనానికి టచ్గా ఉంటుంది, జనంలోకి అది పోతుంది. తప్పకుండా అలాంటి పాటలు ఒకవైపు మీరు మీ కెరీర్ని కొనసాగిస్తూనే, ఇంకోవైపు మేము అడుగుతున్నటువంటి ఎప్పుడైనా అడిగితే మాకు కూడా పాటలు రాసి ఇవ్వాలని మీ అందరినీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లా మీరు కొనసాగిస్తూ ముందుకు పోతారని ఈ సెషన్ను చాలా అద్భుతంగా, మంచి ఆసక్తిని గొల్పే విధంగా మీరందరూ కూడా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను.